ఓ లింగం బావా. ఓ పిల్ల పెద్దలేసిన లేదా లింగం అని పేరు పెట్టి పిలుతాను. అయ్యో బావ మర్రాలన్నప్పుడు పేరు పెట్టి పిలుచుకోరా బావా. పిలుచుకోవచ్చు కానీ పెద్ద సంచి ఎత్తుకొని ఎటు పోతాను బావా? చెట్ల తీర్థం పోతాను అత్తవా? రమ్మన్నాక రానా గాని ఒక్కనే పోతున్నావు. అక్కేది? అక్క అలిగా లవగారింటికి పోయింది. అక్కనేమన్నావు బావా? నేనేమనలే, మీ అక్కే రొల్లు పెట్టుకొని నన్నే ఇచ్చిపోయింది. ఇంకా నయ్యం కొట్టిపోలే. బావ అసలే తీట పురుగు. ఏమో అంటాను పిల్ల. నేనేమంటలేను. బావకు బాగా కట్టమచ్చిందని అనుకుంటున్నా. నిజమే మరదలా, మీ అక్క పోయిన కంచెలు నాకు బాగా కోసైతుంది. ఏం బాధపడకు బావా, అక్కటే పోతుందా మళ్ళా తత్తి. మరదలు మంచిది. ఇగో నీకు నా సొంటి మంచి పిల్లాడు దొరుకుతాడు. నీ అసంటోడు దొరికితే నేను బాగుపడ్డట్టే. మళ్ళేమంటాను మరదలా? ఏం లేదు. అవుగాని మరదలా, గా చేతులు ఏమో ఉన్నాయి. పిప్పరమెంట్లు ఒకటి ఇత్తవా? నువ్వేమన్నా చిన్నపిల్ల అనివా పిప్పర్మెంట్లు తినడానికి? అయ్యో తినటానికి చిన్నోళ్ళు అయితే పెద్దోళ్ళు అయితే నోట్లేసుకొని సపరిచ్చుడనే. నీయా అవు గాని ఆ నెత్తి మీద ఉన్న సంచి నీదేనా బావా? నాది కాకపోతే మంది ఎత్తుకొచ్చిన పిల్ల సపరేకవా? ఈ పొల చిన్నది కదా. సంచి నీదేనా అంటే బావ చిర్రుమని బుర్రునవాయే. ఈ పిల్లకు సంచి నాది కాదని తెలితే అందరికి చెప్తాడు. ఎత్తుకపోయినాడు ఎవడో కానీ ఎక్కలేని కోస వచ్చింది నాకు. పాపం నా లచ్చి నా కోసం చూస్తుంది కావచ్చు. బుజ్జి ఇటు ఎవరైనా సంచేతుకొని వచ్చిర్రా? ఎవ్వరు రాలేదు. రాలేదా? రాలేదు. అయ్యో ఆడూరు దాటవచ్చు. వచ్చి చీరలు దొరుకుతాయో దొరికాయో ఇక